చైనాని పొడి చేస్తా, చించేస్తా, చంపేస్తా అంటూ అప్పట్లో చైనాకి వ్యతిరేకంగా రెచ్చిపోయి మాట్లాడేసినటువంటి ట్రంప్ ఇప్పుడు చైనాకి దాసోహం అన్నాడు. 2019కి ముందు 2020 టైంలో అంటే ట్రంప్ దిగిపోయే ముందు ఓ పెద్ద వ్యవస్థని అనౌన్స్ చేశాడు. ఏదైతే 4 దేశాలు ఆస్ట్రేలియా, భారతదేశం, జపాను, అమెరికా కలిపినటువంటి ఒక కూటమి. ఈ నలుగురు కలిపి ఒక ఏదైతే నాటో, యూరోప్ యూనియన్ తరహాలో ఈ 4 దేశాలతో కూడినటువంటి ఒక కూటమి కడదాం, చైనాని దెబ్బకొట్టడానికి. చైనా యుద్ధాలు చేస్తుంది, చైనా నాశనం చేస్తుందని ఆ రోజున దాన్ని ఎక్కువగా నమ్మలేదు భారతదేశం. బట్ ట్రంప్ అడిగాడు కాబట్టి అందులో చేరింది. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే ట్రంప్ దిగిపోయాడు, బైడెన్ వచ్చాడు. బైడెన్ వచ్చి దీన్ని కాస్త పక్కన పెట్టి అతను అకూస్ అని ఒకటి తెచ్చాడు. అందులో ఆస్ట్రేలియా, బ్రిటన్ని యాడ్ చేసుకొచ్చాడు, ప్లస్ అమెరికా. దాంతో ఇది కాస్త పక్కకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ట్రంప్ వచ్చాడు. మళ్ళీ ట్రంప్ ఇదివరకటికి మళ్ళీ చైనా మీద కాదు, అప్పుడు భారత్ని ప్రేమిస్తూ చైనాని ద్వేషించాడు, చైనాని కట్టడి చేయడానికి భారత్ని ప్రోత్సహించాడు. ఇప్పుడు భారత్ని కట్టడి చేయడానికి చైనాని ప్రోత్సహిస్తున్నాడు, చైనాని నెత్తిన పెట్టుకుంటున్నాడు. చైనా మీద విధించిన ఆంక్షల్ని స్వయంగా వెళ్ళి మరీ తీర్చేశాడు. అంటే నోటితో ఒక మాట చెప్తున్నాడు, నొసడితో ఒకటి చేస్తున్నాడు. అంటే డీప్ స్టేట్ ఏదైతే వామపక్ష భావజాలికులైనటువంటి అమెరికాలో నివసించే కోటీశ్వర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిపి నడిపేటటువంటి టీము చైనాని మళ్ళీ అమెరికాకి చేరువ చేసింది. అదే సందర్భంలో ఈ చైనా మీద ప్రేమతోనే రష్యాని ఆ రోజున దెబ్బకొట్టారు. ఇప్పుడు భారత్ని దెబ్బకొట్టే కుట్రలు ఉంటాయి. దానికి స్వయంగా నోరు వాయ లేకుండా అడ్డదిడ్డంగా మాట్లాడే ట్రంప్ లాంటి ఉన్నాడు. ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది, జాగ్రత్త పడాల్సింది భారతదేశం.